ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు. నా దగ్గరికి ఒక క్లయింట్ ఈ శారీస్తో వచ్చారు. ఇవి ఆల్రెడీ ప్రీ ప్లీటింగ్ చేసినవంట. చూస్తున్నారు కదా, పళ్ళు ప్లీట్స్ కానీ ఫ్రంట్ ప్లీట్స్ కానీ అసలు ఏవి ప్రాపర్గా లేవు. ఇంకా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో నా దగ్గరికి వచ్చారు. నేను ఈ శారీస్ని ఎలా ఫిక్స్ చేశానో చూపిస్తారండి. ఫస్ట్ శారీస్ అన్నీ ఓపెన్ చేసి ఫుల్ శారీని మళ్ళీ ఐరన్ చేశాను. ఆల్రెడీ ప్లీట్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ చేయడానికి నాకు కొంచెం టైమే పట్టింది. వన్స్ ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన స్టైల్లో ప్లీటింగ్ చేసేసాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సర్వీసెస్ కోసమైనా ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసిన వర్క్ రిఫరెన్సెస్ని చూడండి. ఆ తర్వాతే మీ శారీస్ని ఇవ్వండి, లేదంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా జరగచ్చు. అండ్ పర్ఫెక్ట్గా బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలంటే మన దగ్గర క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే యూ కెన్ కమ్ అండ్ లర్న్ విత్ మీ. ఇక్కడ మన ప్లీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లయింట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా చెప్తున్నా, తను ఎంత డల్గా వచ్చారో అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. తన స్మైల్ని చూసినప్పుడైతే ఐ ఫెల్ సో సాటిస్ఫైడ్. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ అయిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని విజిట్ చేయండి అండ్ ఫాలో మీ ఫర్ మోర్. బై గైస్.